హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా. సో ఫస్ట్ అందరికీ హ్యాపీ భోగి అండ్ రేపు సంక్రాంతి. సో హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ. నాకు రేపు ఎల్లుండి షిఫ్ట్స్ ఉన్నాయి. సో నేనేం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవట్లేదు కాబట్టి ఈరోజు భోగి చేసుకుంటున్నాం. భోగి అంటే మార్నింగ్ లేచి భోగి మంటలు అలా కూడా ఏం పెట్టలేదు, ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి పెట్టలేదు. లాస్ట్ ఇయర్ మేము చేసాము, కానీ ఈ ఇయర్ వర్షం పడడం వల్ల కట్టెలు పచ్చిగున్నాయంట, సో అది అవ్వలేదు. అండ్ ఇప్పుడు మాత్రం ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని టెంపుల్కి వెళ్తున్నాను. సో వాట్ఫోర్డ్లో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాను. నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం వెళ్ళడం అని, బట్ వెళ్ళాలి అని. అది కొంచెం ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది, అందుకే వెళ్ళట్లేదు. నన్ను ఎవరైనా తీసుకెళ్ళండి అంటే ఎవరు తీసుకెళ్ళలేదు గైస్. ఒక 5-6 మంత్స్ తర్వాత ఈరోజు టైం వచ్చింది, నరికి తీసుకెళ్తానని చెప్పాడు. సో వెళ్తాము ఈరోజు ఇప్పుడు. అండ్ పూజ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు నా ముందు వీడియోస్ చూస్తే నాకు తులసి మాల ఉంటుంది, బట్ నేను రీసెంట్గానే తీసాను దాన్ని. ఇప్పుడు అది మళ్ళీ వేసుకోవాలి, అంటే వేసుకుందామని అనుకుంటున్నా. లాస్ట్ టైం దివాళీ రోజు వేసుకుందాను పూజ చేసుకొని, బట్ మళ్ళీ ఎందుకో మధ్యలో తీసా. బట్ ఇంక ఇప్పుడు అలా తీయకూడదు అని చెప్పేసి బ్యాగ్లో పెట్టుకున్నాను. అక్కడికి వెళ్ళాకనే వేసుకుంటాను. సో నాకు చాలామంది అడిగారు తులసి మాల ఎందుకు వేసుకున్నావు అని. రీజన్ ఏం లేదు, ఇలా స్పెసిఫిక్గా ఇందుకోసం వేసుకున్నానని. నాకు నచ్చింది, నాకు ఇష్టం అనిపించింది. మేబీ ఏదో ఎంతో కొంత పాజిటివిటీ అయితే ఉంటుంది కదా అని వేసుకున్నాను. అది వేసుకుంటే సీరియస్గా పాజిటివిటీ అయితే ఉంటుంది. మనం పాటించాలి, మనం దాన్ని గమనించాలి అంతే. వేసుకోగానే మనం మారిపోతాం అలా కాదు. కొన్ని మంచి దారిలో వెళ్తాం మనం, అంటే అది మనం కూడా కొంచెం సహకరించాలి దానికి. సో నేను అది వేసుకున్నాను. అండ్ ఇప్పుడు అక్కడ వెళ్ళి ఇంకా వేసుకుందామని బ్యాగ్లో పెట్టుకున్నాను. వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళు వచ్చాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది నా అవుట్ఫిట్ ఈ రోజుకి. మా పిన్ని కొనిచ్చిన డ్రెస్ ఇది. రూమ్ పిచ్చిగా ఉంటుంది, ప్లీజ్ అలాంటివి ఇగ్నోర్ చేయాలి. డార్క్ సర్కిల్స్ చాలా డార్క్ ఉన్నాయి గైస్. ఇప్పుడు తీస్తున్నాం గైస్. ఏమైందంటే మేము వస్తున్నాం, మధ్యలో నన్ను ఊరికే ఎక్కిరిస్తున్నాడు, ఏదో ఒకటి అంటున్నాడు. మంచోళ్ళని పిచ్చిగా చెప్తే ఇలానే అవుతుంది. సో మా కార్కి టైర్లో గాలి ఎగిరిపోయింది. ఇప్పుడు దాన్ని నింపుతున్నాడు. నాది చూడు, మంచి పని అని నేను చెప్పలేను, కానీ నన్ను తిట్టిండు గైస్. తిట్టడం అంటే ఏదో ఒకటి తెలుస్తుంది. ఇలా రోడ్డు మధ్యలో, ఇది మొత్తం అడవి అనుకోండి. ఇక్కడ మేము ఆగిపోయాం. సో మేము ఇంక ఇప్పుడే టెంపుల్కి వచ్చాము. ఇలానే పిచ్చిగా చేస్తున్నాడు గైస్ పొద్దున్న నుంచి. ఈరోజు వచ్చినప్పటి నుంచి ఇలా పిచ్చిగా చేస్తున్నాడు. అవును. మేము ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయ్యాం, లోపలికి వెళ్తున్నాం. సినిమా కూడా వస్తుంది వీడియోలో. ఇలా అన్ని పిచ్చిగా చేస్తున్నాడు ఈరోజు, అందుకే అన్ని పిచ్చి పనులు అవుతున్నాయి నరికి. ఇప్పుడు లోపలికి వెళ్ళాక చూపిస్తాను. భోగి మంటలు వేస్తానని చెప్పిన మహానుభావుడు పొద్దున కాల్ చేసి కట్టెలు పచ్చిగా ఉన్నాయని చెప్తున్నాడు. ఆ ముక్క అట్లీస్ట్ ఆ ముక్క నాకు నేను నైట్ చెప్పినా కూడా నేను ప్రిపేర్ అవ్వకపోతున్నా. వర్షం కాదు, అట్లీస్ట్ ఇంకొక సొల్యూషన్ వెతుకుతుండే. బాయ్ గైస్. ఇది టెంపుల్ ఎంట్రన్స్. వర్షం పడుతుంది, వాళ్ళు ముందు వెళ్తున్నారు. This bag.
మీరు ఇప్పటివరకు విజిట్ చేయకపోతే ఈ ప్లేస్ కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ చాలా నేచర్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. గీతా వాక్ అని ఉంటుంది. సో చాప్టర్ 2 అన్ని శ్లోకాస్ అక్కడ రాసేసి ఉంటాయి. గీతా వాక్ అని చాలా బాగుంటుంది, రండి అందరూ. ఇప్పుడే మా దర్శనం అయిపోయింది, ఆరతి కూడా జరిగింది, అన్నీ అయిపోయాయి. ప్రసాదం తినేసి బ్యాక్ టు హోమ్. గోశాల ఓపెన్లో ఉంటే అక్కడికి వెళ్తాం, లేదనంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అంతే కదా, బై బై. నేను తులసి మాల వేసేసుకున్నాను ఇంకా. మంచి సాంగ్. బయట చూడండి గైస్, చాలా ఎక్కువ ఫాగ్ ఉంది ఈరోజు. టైం 8 అవుతుంది కానీ ఇలా మొత్తం రోడ్ని నింపేసింది ఫాగ్. పాసింగ్ ఫ్లవర్ నా చేతి ఇచ్చింది ఒక ఆవిడ, నేనేమో ప్రసాదంలో తీసేసుకున్నాను. ఎవరికి కాస్ట్ అదే లూటన్ ఎయిర్పోర్ట్, మా కూలి పనికి అడ్డ. ఇక్కడ మేమున్న ముగ్గురిది అదే లొకేషన్. నరిది కేర్ ఆఫ్ అడ్రస్, నాదే సగం అడ్రస్, సిద్ధిది కొంచెం అడ్రస్. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి ఫ్రమ్ నవ్య. ఇప్పుడే లేచింది పాప. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఫిచ్చక్. ఓ సారీ గైస్, ఇందాక వీడియోలో ఉండే గైస్, సో వీడియోలో క్లారిటీ బాగా రాదని మళ్ళీ సినిమాటిక్ పెట్టుకున్నాను. నా డ్రెస్ బాగుంది. ఇది నా రూమ్ గైస్, అవి నా పెయింటింగ్స్. నేను చూపిస్తాను ఆగండి. నవ్య రూమ్ చాలా బాగుంటుంది చూడండి. ఆర్టిస్ట్ సూపర్ నీట్గా ఉంది. ఏదో ఒక ఆర్ట్ ఉండాలి గైస్, కళ ఉండాలి అంతే. ఇంకా తిప్పలేను నేను. బాయ్ బాయ్. మళ్ళీ చంటని వచ్చినాక కలుద్దాం, లేదంటే లేదు. మళ్ళీ ఒక హార్ట్, మళ్ళీ ఇది మా సెకండ్ హార్ట్. చంటని లీ సింధు వంటలు చేస్తున్నాను, నేను చూపిస్తాను ఇంకా. సభకు నమస్కారం అనే హ్యాపీ భోగి. ఇది పొంగనాలు, వీళ్ళు గుంట పొంగనాలు అంటారు. కొబ్బరి చట్నీ, ఆ పెరుగు పచ్చడి కాదు, అది పిండి. సో ఇది చంటన్య, అది ఇల్లి. ఆ వెనకాల పచ్చడిలో దూరిపోయిన సింధు జింజర్ పచ్చడి చేస్తుంది, పికిల్. ఈ అక్క గుంట పొంగనాలు అంటారు, వాటిని గుంట పొంగనాలు అంటారు. ఇంకా పాయసం కూడా పాయసం కాదు, బెల్లపన్నము. నేను ఇప్పుడు చంటని నేను చూపించడం కోసమే కిందకు వచ్చాను. ఇప్పుడు నిజంగా అందుకే వచ్చింది తెలుసా. వీడియో అయిపోయింది, ఎడిట్ కూడా అయిపోయింది, అన్ని వంటలు చేస్తాను. నేను మాత్రం తినేసి పెడతాను అంతే, ఇంకేం చేయను అంతకు మించి. వెల్కమ్ టు సియాస్ కిచెన్. ఇది మళ్ళీ ఒకసారి నేను ఇంక ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఇది మా స్వీట్ అండ్ షార్ట్ భోగి వీడియో. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది మా మెమరీస్ కోసం అప్లోడ్ చేస్తున్న వీడియో. అండ్ మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేరే వీడియోస్తో కలుద్దాము. బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అసలు నేను ఈ ఇయర్లో ఏం వ్లాగ్ షూట్ చేయలేదు, ఇదే ఫస్ట్ వీడియో, ప్రాపర్ వ్లాగ్ తీసిన వీడియో అంటే ఇదే. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్, గుడ్ నైట్.